అందరికీ నమస్కారం అండి. నేను ఇలా మారటానికి చాలా కష్టపడ్డాను. ఎంత కష్టమైనా సరే మన రిజల్ట్ ముందు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ మార్పు కోసం నేను ఎంతో శ్రమ పడ్డాను ఖచ్చితంగా. కాకపోతే ఈ వెయిట్‌తో నేను చాలా మందితో చాలా రకాలుగా అవమానపడ్డాను. ఆ అవమానం మాత్రం మర్చిపోనండి. అది ఎప్పుడు గుర్తే ఉంటుంది. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు. ఈ బరువుతో నేను చాలా రోజులుగా బాధపడుతున్నాను. నేను తగ్గనేమో, ఈ అవమానాలు పడాల్సిందేమో అనుకుంటూనే ఉన్నాను. కానీ ఆ దేవుడనేవాడు ఖచ్చితంగా ఉంటాడండి. మంచికి మంచి ఎప్పుడూ జరుగుతుందని నేను నిర్ధారించుకున్నాను. ఎందుకంటే బరువు మనం ఉన్నా గానీ అది చూసే వాళ్ళకి చాలా ఇబ్బందయిపోతుంది. అదేంటో వాళ్ళేదో పెడితే మనం తిని బరువు పెరిగినట్టు ఎంత తింటుందో ఏమో అని ఎటు ఫంక్షన్‌కెళ్ళినా, ఎటు ఎళ్ళినా చాలా అవమానంగా చూస్తారు. సగం కడుపు ఖాళీతోనే రావాల్సి ఉంటుంది. ఒక్క ముద్ద మాత్రమే తిని మన సొమ్ము మనం తిన్నా గానీ 10 మందితో చాలా రకాలుగా మాటలు పడ్డాను ఈ వెయిట్ తోటి. దేవుడి దయ పుణ్యాన హెల్తీగా బరువు తగ్గాను.